మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణి గారైనటువంటి మల్లు నందిని గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. సో బిజీ టైంలో కూడా కొంత సమయము మా కోసం కేటాయించి విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో సీఎం గారితో వేరే మీటింగ్ ఉండడం వల్ల సార్ వెళ్ళిపోతున్నారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఆ తర్వాత మల్లు నందిని గారిని రెండు మాటలు మాట్లాడవలసి. మరి ఈరోజు బట్టి విక్రమార్క గారు కూడా డిప్యూటీ సీఎం గారు మన కార్యక్రమానికి రావాలి. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల సో వారి సతీమణి మల్లు నందిని గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మల్లు నందిని గారిని మా కోసం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మరొకసారి కోమటిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మల్లు నందిని గారు మా అందరి కోసం మాట్లాడాలి. మ్యామ్ ప్లీజ్. వేదిక పైన ఇప్పుడే వెళ్తున్నా మా వెంకటరెడ్డి గారికి, అట్లనే వేదిక పై ఉన్న నర్సయ్య గారికి, యాక్టర్ శివరాజ్ గారికి, ఎమ్మెల్యే గారికి, కవిత గారికి, అట్లనే ఉన్న నాయకులందరికీ, ఇక్కడ పాల్వంచ కొత్తగూడెం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున భట్టి విక్రమార్క గారి తరఫున నా హృదయపూర్వక నమస్కారం. ఇలా నర్సయ్య గారి పైన తీస్తున్న ఈ పిక్చర్ కోసం రావటము, ఈ ప్రోగ్రాంలో ఒక పార్ట్గా అవ్వటము, సురేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ మూమెంట్ ఓవర్ హియర్. ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హియర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద హిస్టారికల్ మూమెంట్ అవ్వబోతుంది. రాబోయే కాలంలో ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి అన్న జీవన చరిత్ర గురించి ఒక పిక్చర్ తీస్తున్నారు. రాబోయే జనరేషన్కి ఇటువంటి నాయకుల గురించి తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రజల్లో తీసుకుపోతున్నారు ఈ పిక్చర్ ద్వారా. కాబట్టి యాక్టర్ శివరాజ్ గారికి, అట్లనే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటి రోజుల్లో ఇటువంటి నాయకులు కూడా ఉన్నారు అనేది అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు ఎట్లా ఉంది మీ అందరికీ బాగా తెలుసు. నర్సయ్య గారు చేసిన రాజకీయము ఎంత విలువతో కూడింది. కనీసం ఎప్పుడైనా ఈ పిక్చర్ చూసి రాజకీయ నాయకులు కొద్దిగా తెలుసుకొని వాళ్ళ రీతిని కొద్దిగా మార్చుకుంటారని నేను కోరుకుంటూ, మీ అందరికీ ఇంకొకసారి ఈ పిక్చర్ని మంచి హిట్ చేయండి. నాకైతే నమ్మకం ఉంది ఈ పిక్చర్ హిట్ అవుతుంది. అట్లనే సురేష్ రెడ్డి గారు దీన్ని ఆస్కార్ వరకు మీరు తీసుకుపోవాలి. వరల్డ్ వైడ్గా అందరికీ తెలవాలి ఇటువంటి నాయకులు కూడా ఉంటారు అని. లేకపోతే రాజకీయం చాలా డబ్బుతో కూడింది అయిపోయింది ఈ మధ్య. ఇప్పుడు మాకు పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, చూస్తుంటే భయం వేస్తుంది. నిజమైన నాయకులు ఉన్న వాళ్ళకి అవకాశం రావట్లేదు, ఎందుకంటే డబ్బుతో కూడింది. కానీ ఇటువంటి నాయకుల చరిత్రని మనం వాళ్ళ దగ్గర ఒక్కసారి తీసుకోపోతే, కనీసం డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ధైర్యం అయితే వస్తుంది ఏదైనా ఎలక్షన్లో నిలబడటానికి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్. శివరాజ్ గారు, all the best for this movie. Thank you so much for accepting this movie. Thank you. Thank you. రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి నాగా సీతారాములు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అట్లాగే కోనేరు చిన్ని గారిని,
వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పేర్లు నూకాల రంగారావు గారు, కందగట్ల సిద్దిరెడ్డి గారు, పి వీరబాబు గారు, దయచేసి మీరు డయాస్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆ తర్వాత మనందరి ప్రియతమ నాయకురాలు, అంటే లేడీ పవర్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా మన కల్వకుంట్ల కవిత గారు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్, వారు రావడం చాలా ఆనందకరం. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సో మా కవిత గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కవిత గారి ఫాలోయింగ్ ఏంటో మనందరికీ తెలుసు. సో లేడీ పవర్. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి పాల్వంచకు ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు మనందరికీ ఓకే పెద్దలు గౌరవనీయులు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి నాయకులు గుమ్మడి నరసయ్య గారి జీవితాన్ని ఒక సినిమాగా చేసేటటువంటి ప్రయత్నాన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమ్ముడు పరమేశ్వర్ గారు కామారెడ్డి బిడ్డ డైరెక్టర్, మరి తను అట్లనే గుమ్మడి అనురాధ గారు గుమ్మడి నరసయ్య గారి డాటర్, వారిద్దరూ ప్రత్యేకంగా అట్లనే సురేష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి మద్దతు కావాలి అంటే యాక్చువల్లీ మా జాగృతి జనంబాట కార్యక్రమం నడుస్తుంది, కానీ అది వదిలిపెట్టుకొని జననేత కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి గుమ్మడి నరసయ్య గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం. నేను ప్రత్యేకించి సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, తెలుగులో 5 భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ, తెలంగాణ వారి యొక్క